అభిషేక్, నువ్వు సాగర సంగమం సినిమా చూసావా? నరుడి బతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన. ఆపు ఆపు ఆపు. సినిమా ఎవరి గురించి చూసావు? శరత్ బాబు గారి గురించా? జయప్రద కోసం. ఆ సినిమాలో కమల్ హాసన్ గారు డాన్స్ కి ఒక ఛాన్స్ కోసం ఎదురు చూసినట్టుగా ఇక్కడ ఎవరో బాహుబలి టికెట్స్ కోసం ఎదురు చూస్తున్నారంట. ఎవరాళ్ళు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. గోల గ్రీష్మ. మీరు బాహుబలి 2 చూసారా? ఎక్కడండి, అంతమంది అభిమానుల సమక్షంలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద విఐపీలు వస్తుంటారు. మొన్న హేమ గారు కూడా కలిసి చూశారంట. ఇంతమంది గొప్ప వాళ్ళ మధ్యలో కూర్చొని బాహుబలి చూడడం అంటే ఉండాలండి. హేమ గారు పక్కన కూర్చొని బాహుబలి చూస్తుంటే చాలా బాగుంటుంది కదా. బాహుబలి 1 అయినా చూసారా? ఎక్కడండి, ఉండాలండి ఫస్ట్ డే సినిమా చూడాలంటే. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. హంగామా టీమ్ లీడర్స్ అందరికి లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు బాహుబలి 2 టికెట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారంట. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటండి? హంగామా టీమ్ లీడర్లు అందరికి గోడలు దూకడం బాగా అలవాటు కదా. నీళ్లు దూకేదే కాకుండా పక్కనున్న అమ్మాయిలతో కూడా దూకిస్తున్నారంట. అందుకే ఎవరికి ఎప్పుడు ఏం విరుగుతుందో తెలియకుండా ఉంటుందని ఈ ఇన్సూరెన్స్ చేయించారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటండి? హంగామా టీమ్ లీడర్ల లిస్టు నా దగ్గర ఉంది. మీ దగ్గర హంగామా టీమ్ లీడర్ లిస్టు? ఒకరికి రికమెండ్ కూడా చేశాను. చాలా కష్టమైంది. చూడండి, నీ పేరు కూడా ఉంటుందిలే. ఆర్థోఫిటాయిల్ హంగామా. ఇదే నెల్లూరు నీరజ లాఫింగ్ బ్రదర్స్. అరే గొప్ప కామెడియన్స్ అండి వీళ్ళు. అంత పెద్ద కామెడియన్సా? మరి 400 స్కిట్లు నెల్లూరు యాసలో చేసి గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కారు. ఇంకో విషయం తెలుసా? ఏంటి? ట్రంప్ గారి క్యారెక్టర్ వేసిన నెల్లూరు యాసలోని చేస్తారు వీళ్ళు. స్మైలింగ్ షరీఫ్ విత్ సహస్ర. అరే చాలా గొప్పోళ్ళండి వీళ్ళు. అంత గొప్ప వాళ్ళ? మరి కిట్టులో ఎక్కడ కామెడీ లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసా? విక్టరీ ఉదయ్ విత్ అల్లరి అనీష. ఏంటండి ఇది? ఇక్కడ అంతా గొప్ప గొప్ప వాళ్ళే ఉన్నారు. అవును. ఈ మధ్య పిచ్చిగా నచ్చని సినిమా చూశాడు. ఏం చేశారు? అందులో ఫుల్ లెంత్ కామెడియన్ క్యారెక్టర్ చేశాడండి. అంత పెద్ద కామెడియనా? మామూలుగా చేశాడా? చూసిన వాళ్ళందరూ పిచ్చకి రోడ్ల మీద తిరిగారంట. నెక్స్ట్ వచ్చేది నేను రికమెండ్ చేసిన వాళ్ళే. చూడండి. ఇతను కూడా చాలా పెద్ద కామెడియన్. కాకపోతే డాన్సులు తగ్గించి కామెడీ చేయాలి. ఏంటండి చిన్నపిల్లల్లా? కొంచెం మంచి నీళ్ళు ఉంటాయి వాళ్ళమ్మ. మీరు కమెడియన్ అయ్యారంటే మీ అమ్మగారు చాలా సంతోషిస్తారు. ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. కరెక్ట్ గా చెప్పారండి. ఒరే లంగాధర్, అమ్మకి నేను టీమ్ లీడర్ అయ్యానని చెప్పరా? నువ్వు టీమ్ లీడర్ అయ్యావా? అవునరా. ఎలా చేశారా? అమ్మని తీసుకోరారా రే, లాస్ట్ గా స్కిట్ చూపిస్తాను. ఒరే అమ్మ చాలా బరువుగుందిరా. నాయనా, నాయనా, బాబు, వీరబాబు. నీ కొడుకు దరిద్రం కొద్ది టీమ్ లీడర్ అయిపోయాడమ్మా. నువ్వు టీమ్ లీడర్ అయిపోయావా? అయ్యానమ్మా. అయితే కామెడీ చేయనా? నీకోసం చేస్తానమ్మా, కామెడీ చేస్తానమ్మా. తకిట తదిమి తందన హృదయ లయల జతుల గతుల తేలాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రే.
ఇప్పుడు ఒక కామెడీ చేయబట్టే వాడికి అమ్మ చచ్చిపోయిందిరా. మీ అమ్మ చచ్చిపోయినట్టు నాకు చెప్పనే లేదేంట్రా? చచ్చిపోయింది మా అమ్మ కాదురా, మీ అమ్మ రా. ముద్ర చెప్పు నా కొడుక. అమ్మా చచ్చిపోయింది, చంపేసేవరా. చచ్చిపోయావా అమ్మా? పోయిందా? పోయింది. టికెట్ అన్నయ్యరా. బాహుబలి టికెట్ ఏంట్రా ఒక టికెట్ ఇచ్చారు? ఈ టికెట్ అయినా నీకెందుకు? ఫస్ట్ పార్ట్ ఎలాగో చూడలేదు కదా, సెకండ్ పార్ట్ చూసినా నీకు అర్థం కాదు, కాబట్టి నేనే వెళ్తాను. అమ్మా పోయా, హంగామా పోయా. ఎప్పుడో పోవాల్సిందిరా, కొంచెం లేట్ అయింది అంతే. నువ్వు బొంగులో పర్ఫార్మెన్స్ కి ఎప్పుడో తీసేయాల్సింది, కొంచెం లేట్ అయింది. మళ్ళీ చాలా యాక్టింగ్ చేసావు. నీ నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం. గారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వీళ్ళది? బాగుంది, చాలా బాగుంది. అసలు నాకు ఇప్పుడు ఈ డాన్స్ ఏమంటారో అర్థం కాలే. కథకళియా, భరతనాట్యమా, ఏంటది? దానికి ఏదైనా ఒక పేరుందా? కూచిపూడి, నాచారి అని కొత్త డాన్స్ ఉంది మేడం. నాచారి మూడు కలిపి చేస్తాడు. మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అంటారు మేడం. ఇది ఇది క్లాసికల్ ఆ. వెస్టర్న్. అది అదేంటి? నాకు అర్థమైంది. ఇలాని అన్నమాట. స్కిట్ ఎలా అనిపించింది? లోనా ఉందే ఓ